నిరంతరము స్తోత్రార్హుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, ఆరాధ దైవమైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఉదయకాలమందు మరొక తరుణములో ప్రభు విఠలంగా కూడుకోవటానికి, ప్రభు యొక్క కృపా వాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి బలపడటానికి, ఆస్వాదించబడటానికి, స్థిరపరచబడటానికి ప్రభువారు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి ప్రతిరోజు కూడా ఉదయకాలపు కృపా వాక్య ధ్యానాలలో పాల్గొని వాక్యాన్ని వింటూ బలపడుతూ వాక్యములో, భక్తిలో దేవుని బిడ్డలుగా అన్ని విషయాలు కూడా ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ప్రభునందు స్థిరులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరొక దినములో ప్రభు మన కొరకై అనుగ్రహించిన కృపావాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనములలో ఉన్నటువంటి మాటలు నేను చదువుతూ ఉన్నాను. ఇక్కడ ఈ విధంగా రాయబడ్డాయి: మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలయనగా తన శరీరములను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవను పంట కోయును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ యొక్క సమయంలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని మేము చదువుకున్నాం, మీ మాటలను మేము చదువుకున్నాం. ఈ సమయంలో దాసును మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని, తద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలలో దేవుడు ఆయన కలుగు చేసినటువంటి సృష్టి యావత్తులో కూడా ఆయన కలుగు చేసిన దాన్ని బట్టి ఆయనకు మహిమ, ఆయనకు ఘనత యుగ యుగములు ఆయనకి చెల్లించబడాలి. చేసినటువంటి ప్రతిదీ కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నది, ఆయనను మహిమపరుస్తూ ఉన్నది, ఆయనను ఘనపరుస్తూ ఉన్నది. ఆ క్రమంలో ప్రభు మానవును కూడా తన మహిమ కొరకు ప్రభు ఆయన కలుగు చేశారు. ప్రతి మానవుడు కూడా ప్రభు కలుగు చేసినటువంటి మానవుడు, ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయనను ఎప్పుడు కూడా మరి ఆరాధించటానికి మానవుణ్ణి ప్రభు కలుగు చేశారు. ఆయన మహిమ కొరకు ఆయన మహిమనే మానవునికి ఇచ్చాడు. అలాంటిది దేవుడు ఆయన చేసినటువంటి మానవుని కానీ, అలాగనే సృష్టి యావత్తులో కూడా దేని చేసినా కూడా దాని వలన ఆయనకు మహిమ కలగాలే కానీ దాని వలన దేవునికి ఎప్పుడు కూడా అవమానము కలగకూడదు. అందుకనే వాక్యం అంటది, దినమెల్లా మిమ్మల్ని బట్టి దేవుని నామము దూషించబడకూడదు, వ్యర్థముగా మీ దేవుని యొక్క నామమును ఉచ్చరింపకూడదు అని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. ఇక్కడ దేవుడు మరి మీరు మోసపోతూ మిమ్మల్ని మీరు మోసగించుకుంటూ మోసపరచబడుతూ అదే విధముగా ఇతరులను కూడా మోసగించాలి అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారి గురించి బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, మోసపోకుడి,
దేవుడు విక్రించబడడు. నీ చేసిన దానికి మహిమ కలగాలి, కానీ ఆయన విక్రించబడడు. నీవు ఈ లోకాన్ని ఒకవేళ చూసి లోకములో ఉన్నటువంటి వాటి చేత ఆకర్షించబడి అవి మోసగించబడేటువంటివి. లోకము ఒక మాయ. అది ప్రతి ఒక్కరు కూడా మోసగించటము, మరి పడవేయటము, అణిచివేయటము, నాశనం చేయటము, మరి మనిషి ఎదగకుండా పతనమైపోవటము, ఇవన్నీ మోసముతో కూడినటువంటివి లోకములో ఉన్నాయి. వాటిని విషయంలో నీవు దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని ఆత్మను బట్టి, దేవుని సన్నిధిని బట్టి గ్రహించటానికి, తెలుసుకోవటానికి తెలియచేయబడుతున్నప్పటికీ కూడా వేటిని కూడా నీ మనసులోకి తీసుకోకుండా వాటిని, నేను మోసగించే వాటిని మీద మనసు పెడుతూ నువ్వు మోసపడుతూ మోసపుచ్చుకుంటూ ఇతరులను మోసగించాలి అని అనుకుంటే అది జరిగే పని కాదు. అదే కోణములో దేవుణ్ణి కూడా మోసగించాలి అని చూసేటువంటి మనస్తత్వాలు కూడా ఉంటాయి. వాళ్ళకు అనుకూలమైన వాక్యాన్ని, మరి వాతావరణాన్ని మొత్తము కూడా వారి యొక్క అనుకూలమైనటువంటి కోణంలోకి మార్చుకొని వాళ్ళు జీవించాలి అని తెలివితేటలు ఉపయోగించేటువంటి మహానుభావులు చాలామంది ఉంటారు. అయితే వాళ్ళందరికీ దేవుడు వాక్యం ఏమని హెచ్చరిస్తుందంటే, మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని రాయబడింది. కనుక మనిషి జీవితంలో ఏది విత్తుకుంటాడో, ఏది విత్తుతాడో, ఏ విధంగా జీవిస్తాడో ఆ విధంగానే ఏం విత్తనం వేస్తే ఏ పంట వస్తుందో, అలాగనే ఏ విధంగా జీవిస్తాడో అలాంటి పంటనే, అలాంటి ఫలమునే కోస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరం నుండి క్షయమను పంట కోయును. శరీర కార్యములు ఉన్నాయి. శరీరాన్ని బట్టి, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు వాడు ఆ శరీరాన్ని బట్టి క్షయమను పంట కోయును. క్షయ అనేటువంటిది ఒక రోగం, మనిషిని మరి మరణానికి తీసుకువెళ్ళటం. ఆ క్షయ అనేటువంటి రోగం అనేది దినదినము క్షీణింప చేస్తూ ఒక దినాన భూమి మీదే లేకుండా చేసేటువంటి ఘోరమైనటువంటి వ్యాధి. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే, శరీర ఇచ్చలను బట్టి విత్తినటువంటి, ఏమి విత్తుకున్నావో, ఏమి విత్తుతున్నావో దానికి ఫలముగా, పంటగా నీకు అది వస్తుంది. అలాగనే అదే కోస్తావు అంటే అది నువ్వు కలిగి ఉంటావు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంట కోయును. ఆత్మీయులుగా ఆత్మను బట్టి, ఆత్మ నడిపింపును బట్టి ఏదైతే విత్తుకుంటారో ఆ ఆత్మ నుండి మరి నిత్య జీవము అనేటువంటి పంట, నిత్య జీవము అనేది కలిగి ఉంటారు. ఇక్కడ మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వరకు ఒక 15 మరి మాటలు రాయబడ్డాయి. మరి శరీర కార్యముల గురించి ఒక 15 విత్తనాలలాగా అక్కడ ఉన్నాయి. అవి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతతలు, అలరితో కూడినటువంటి ఆటలు, ఇవన్నీ కూడా మరి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా, నిత్య జీవంలోకి ప్రవేశించకుండా దేవునికి, దేవుని రాజ్యానికి, దేవుని సన్నిధికి, దేవునికే వ్యతిరేకముగా ఉండేటువంటి ఈ యొక్క అలవాట్లు, వ్యతిరేకమైనటువంటి కార్యాలు, ఇవి విత్తనాలుగా నీ శరీర ఎచ్చలను బట్టి వాటిని ఆ విధంగా విత్తితే దీని యొక్క మరి ప్రతిఫలము ఏంటి, పంట ఏంటి అంటే క్షయ అనేటువంటి
రోగాలతో కూడినటువంటి, అనారోగ్యాలతో కూడినటువంటి శరీరాన్ని, ఏ శరీరాన్ని బట్టి విత్తినావో ఆ శరీరం అంతా కూడా మొత్తం క్షీణించిపోవటము అనేది జరుగుతుంది. అలాగా మరి జరిగిన దాని వలన సృష్టికర్త అయినటువంటి దేవునికి నిన్ను కలుగు చేసిన దాన్ని బట్టి నీ మీద ఒక ఆలోచన, ఉద్దేశము, ప్రణాళిక, సంకల్పాన్ని బట్టి ప్రభు నిన్ను కలుగు చేసి ఈ భూలోకానికి పంపించి ఈ భూమి మీద తన నామ మహిమ ఘనత కొరకు నిన్ను అన్ని విషయాలలో పోషిస్తూ, నిన్ను గొప్ప చేస్తూ, నీకు అన్ని విషయాలు అనుకూలపరుస్తూ, అన్నిట్లో కూడా దేవుని సహాయం అందిస్తూ ఉంటే, ఈరోజు నువ్వు ఆత్మను బట్టి విత్తుతున్నావా, శరీరాన్ని బట్టి విత్తుతున్నావా అని పరీక్షించుకొని ఇప్పటికైనా హెచ్చరికను బట్టి సరిచేసుకుంటే నీవు జీవ పంట కొయ్యటానికి, నిత్య జీవానికి, ఈ జీవము, నిత్య జీవము, ఆత్మ, ఆత్మీయత, ఆత్మను బట్టి అన్ని విషయాలలో ఇహలోక మాల్యాన్ని మంటకుండా ప్రతి విషయంలో కూడా నువ్వు పరసంబంధమైనటువంటి వాడుగా, పరలోక నివాసివిగా నువ్వు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లటానికి దేవుని యొక్క సహాయము, ఆత్మ సహాయము అందించబడుతుంది. ఆత్మ కార్యముల గురించి వచ్చినప్పుడు మరి ఆత్మను బట్టి విత్తువాడు ఏమని రాయబడిందంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అని 9 మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఇవి ఆత్మీయులకు, ఆత్మ సంబంధులకు ఆత్మను బట్టి వారికి విత్తుకోవాల్సినటువంటివి ఇవి. ఈ అలవాట్లను బట్టి దినదినము, అనుదినము నూతన పరచబడుతూ యేసుక్రీస్తులో పరిపూర్ణము చెంది పరలోక రాజ్యానికి, నిత్య జీవం, ఈ లోకములో ఆత్మను బట్టి, ఈ యొక్క ఆత్మ కార్యాలను బట్టి నీవు జీవము కలిగి ఉంటావు, జీవముతో ఉంటావు. ఆ తర్వాత నిత్యము జీవించటానికి, నిత్య జీవంలోకి ప్రవేశించటానికి నీకు దేవుని యొక్క మహా కృపను బట్టి ప్రభు ఆ విధంగా ఆయన ఏర్పాటు చేసినటువంటి కనుక ఈరోజు మనం ఏమి విత్తుకోవాలి, ఏమి విత్తకూడదో, మరి శరీరాన్ని బట్టి విత్తాలా, ఆత్మను బట్టి విత్తుకోవాలా అనే విషయాన్ని బైబిల్లో నుంచి మనం చూసినప్పుడు రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇవ్వబడుతుంది. ఇప్పుడు మనం నిత్య జీవాన్ని గురించి చెప్పుకుంటున్నాం. నిత్య జీవానికి పోవటానికి మనము మరి ఎలాగుండాలి అంటే ఆత్మను బట్టి అవి మన పంటలో, మరి మన జీవితంలో, మన దేహంలో విత్తబడాల్సినటువంటివి, ఉండవలసినటువంటివి లక్షణాలు ఏంటి? సత్క్రియను ఓపికగా, మంచి క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను, మనము మహిమను ధరించుకోవాలి. ప్రభు బిడ్డలుగా ఘనత అనేది కలిగినటువంటి వారు ఉండాలి. ఈ క్షయమైనటువంటి దేహము బట్టి వితే కాకుండా అక్షయతను ధరించుకున్నటువంటి వారముగా ఆ అక్షయత మనం ధరించుకొని నిత్య జీవంలో ప్రవేశించాలి. కాబట్టి ఈ యొక్క అక్షయతను, మహిమను, ఘనతను ఎవరైతే ఓపిక కలిగి సత్క్రియలతో అవి వెతుకుతారో వారికి తప్పకుండా నిత్య జీవము అనేది అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యంను బట్టి మనకు తెలియచేయబడుతున్నది, ప్రభు తెలియచేస్తున్నారు. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనములో ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు దాని అంతము నిత్య జీవం. మునుపు పాపానికి దాసులైనటువంటి మనం విమోచించబడి దేవునికి దాసులైనటువంటి వారముగా
మనము పరిశుద్ధపరచబడి పరిశుద్ధత కలిగినటువంటి వారముగా ఇప్పుడు దాని యొక్క ఫలము మరి దాని యొక్క అంతము నిత్య జీవము. ఈ విధంగా ప్రభు మనల్ని లోకముల నుంచి, లోకములో ఉన్నటువంటి కార్యాల నుంచి, లోకము వలన నష్టపోకుండా, కష్టపడకుండా వాటి యొక్క నాశన భారానికి మనము మరి వాటికి మనం గురి కాకుండా ప్రభు మనకు తెలియచేస్తూ మనకు విడుదల కలిగిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నారు. 1 తిమోతి పత్రిక 6:12 పౌలు గారు తిమోతితో యవనస్తున్నటువంటి తిమోతితో మాట్లాడుతూ, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులెదుట మంచి ఒప్పుకొంటివి. అనేక మంది మధ్యలో ఒప్పుకున్నావు, మంచి ఒప్పుకోలు చేసుకున్నావు. దేని కొరకు చేసుకున్నావు అంటే నీవు మరి నిత్య జీవం పొందటానికి, మనమంతా నిత్యములో ప్రవేశించటానికి. ఆ ప్రవేశించాలంటే మనలో నాటుకోవలసినటువంటిది, మనలో నాటబడవలసినటువంటిది విశ్వాసము. ఆ విశ్వాస సంబంధమైనటువంటి వారముగా, విశ్వాస సంబంధమైనటువంటి బిడలముగా ఆ విశ్వాసాన్ని నాటుకొని, విశ్వాసాన్ని బట్టి మంచి పోరాడవలెను. ఈ లోకములో మరి మనమై తీర్చుకున్నటువంటి పోరాటాలు ఉంటాయి. మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి పోరాటాలు ఉంటాయి. కనుక మనం తెచ్చుకొని మనము వీటిల్లో మరి వాటిని కలిపెట్టి, వాటినంతా కూడా లొడపెట్టి, వాటినంతా కూడా మన పైకి తీర్చుకున్నటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మనం తల దోచకూడదు, వాటిలో ఏలు పెట్టకూడదు, వాటి వైపు చూడకూడదు. అయితే మనము ఒక విశ్వాసము అనేది మనలో విత్తబడినప్పుడు మనకు వచ్చేటువంటి మరి ఆత్మీయమైనటువంటి ఈ యొక్క పోరాటములో, ఆత్మీయ జీవితంలో ఏ పోరాటం వచ్చినా విశ్వాస సంబంధులముగా, విశ్వాసాన్ని బట్టి వాటిని జయిస్తూ ముందుకు పోయేటువంటి వారముగా, అలాగా ఉన్నటువంటి మన జీవితంలో నిత్య జీవము అనేది ప్రభు మనకు ఇవ్వటానికి, అది మనం చేపట్టాలి. అలాగా ఉండటానికి మరి అలాగా పొందుకోవటానికి మనం లోకంలో నుంచి ప్రత్యేకించబడి పిలువబడినటువంటి వారము అనేది దేవుని వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతున్నటువంటి విషయాలు. అలాగనే తీతు పత్రిక 3:7 ప్రకారంగా నిత్య జీవనం గూర్చినటువంటి నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. రెండవదిగా దేవుని ఆత్మ మనలో నింపబడినట్లుగా, దేవుని ఆత్మ కలిగి ఉన్నటువంటి వారంగా ఆ ఆత్మనే మన మీద సమృద్ధిగా కుమ్మరించబడటానికి, అది యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ కుమ్మరింపు కలిగినప్పుడు నిరీక్షణ బట్టి మనమంతా కూడా వారసులు కావటానికి, మరి ఆ నిరీక్షణ, ఆ వారసత్వము, ఆ పరిశుద్ధాత్మ నింపుదల యేసుక్రీస్తు ద్వారా జరిగేటువంటి ఈ యొక్క మరి కార్యాన్ని బట్టి నిత్య జీవానికి ఇవన్నీ కూడా మనం నాటుకోవాల్సినటువంటివి, మనలో విత్తబడాల్సినటువంటి విషయాలు అనేది బైబిల్ మనకి తేటగా తెలియచేస్తున్నప్పుడు మనం జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగనే మరి 1 యోహాను పత్రిక 5:20 ప్రకారంగా మనము దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము, ఎవరిలో ఉండాలి అంటే యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాం. ఆయనలో ఉన్నాం, ఆయనలో మనం నిలబెట్టబడ్డాం, ఆయనలో వెలిగించబడ్డాం, ఆయనలో జీవించబడుతున్నాం, ఆయనలో మనము
ఎదగటానికి, ఆయన నిలిచి ఉండటానికి, ఆయనలో ఉండి అంటుకట్టబడి ఫలించటానికి, ఆ ఫలింపు నిత్య జీవములోకి మనం ప్రవేశించటానికి తండ్రి అయినటువంటి దేవుడు ఆ విధంగా కలుగు చేశారు. ఆ క్రమంలో యోహాను సువార్త 10:28లో కూడా ప్రభు అంటాడు, నేను వారికి నిత్య జీవనిచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా ఎదుట నుంచి అపహరింపాడు. అది మరి గొర్రెలను గురించి, గొర్రెలు దేవుని యొక్క ప్రజల గురించి, మరి ఆయన స్వరం వినేటువంటి వారు, ఆయన వెంబడించేటువంటి వారు ఎప్పుడు కూడా వారు నశించరు. ఆయన చేతుల నుంచి ఎవరు కూడా ఒకవేళ అపహరింపవాలని ఆశించిన, తలంచిన అది జరగదు. ఎందుకంటే ఆయన మన ఆత్మల కాపరి, మన మంచి కాపరి అయినటువంటి యేసయ్యగా ఉన్నాడు. అలాగనే మత్తయి సువార్త 25:46 ప్రకారం కూడా మరి మనం ఒక దినాన మనం విత్తినటువంటి, మరి మనం విత్తుకున్నటువంటి ఆ యొక్క మరి ఆత్మ ఫలములు, కృపావరములను బట్టి, జీవించిన విశ్వాస జీవితాన్ని బట్టి పరలోకములో దేవుని ఎదుట, న్యాయ సింహాసనం ఎదుట మనము గొర్రెలుగాను మేకలుగాను విభజింపబడి, గొర్రెలు దేవుని ప్రజలుగా ఆత్మను బట్టి విత్తబడినటువంటి వారుగా, మరి మేకలు శరీర సంబంధులు శరీరాన్ని బట్టి విత్తబడినటువంటి వారుగా, వాళ్ళు నిత్య శరీరాన్ని బట్టి వాళ్ళు నిత్య శిక్షకు, ఆత్మను బట్టి ఉన్న వాళ్ళు నిత్య జీవానికి ప్రవేశించడానికి దేవుడు మనకు మరి ఆయన ఇచ్చినటువంటి, కల్పించినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి ఈరోజు నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధివా, నువ్వు శరీరాన్ని బట్టి విత్తుకుంటున్నావా, ఆత్మను బట్టి విత్తుకుంటున్నావా అని పరీక్షించుకొని కృపా వాక్యం ద్వారా ప్రతి బిడ్డకు కూడా ప్రభు నిత్య జీవం ఇవ్వటానికి ఆయన ఎంతోగానో ఇష్టపడుతూ, ఆయన ఎంతగానో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ప్రభు కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతుండగా, ఇప్పటికైనా మోసపోకుండా, మోసగించబడకుండా, మరి నిన్ను బట్టి దేవుని నామం దూషణ పాలు కాకుండా నీవు వికరించబడతావేమో, కానీ దేవుడు నిన్ను కలుగు చేసిన దానికి ఆయన మోసగించబడడు, వికరించబడడు. నీవు జాగ్రత్త కలిగి భయముతో, భక్తితో నడుచుకొని జీవితాన్ని సరిచేసుకొని తిరిగి నిత్య జీవానికి నువ్వు సిద్ధపడటానికి కావలసిన ప్రతిదీ కూడా ప్రభు నీ జీవితంలో అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలపు కృపా వాక్యములు నిత్య జీవముకై ప్రభు మమ్మలను మీరు సిద్ధపరిచినందుకై స్తుతిస్తున్నాం. అందును బట్టి మాకు ఇస్తున్నటువంటి ఆత్మ ఫలములు, కృపా వరములతో మమ్మల్ని అలంకరించి అవి మా జీవితంలో కలిగి ఉండటానికి, ఆత్మను బట్టి విత్తబడటానికి అలాంటి విశ్వాసాన్ని ప్రభు మాకు అనుగ్రహించి బలపరుస్తున్నందుకే స్తుతిస్తున్నాం. ప్రభు ఉదయకాలమందు ఈ మాటలు బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానము వింటున్న బిడలకును, రక్షకుల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.